నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు సంవత్సరాది ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రయుక్త ఉగాది తెలుగు సంవత్సరాది మరియు చంద్ర దర్శనము ఉగాది పండుగ యొక్క పర్వదినము ఏ సమయంలో గడుపుకోవాలి అనే అంశంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెల్లవారుజామున అనగా తేదీ 30/3/2025 ఆదివారము ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు, తదుపరి ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి, పూజ్య కార్యక్రమాలు చేసుకోవడానికి, మీ యొక్క గృహములో నూతన వస్తువులు ప్రారంభించుకోవడానికి ఇది శుభ సమయము. ఏరువాక ఉదయము ఆదివారము తెల్లవారుజామున 4:30 నుండి 5:45 వరకు ఇది శుభముహూర్తము. ఉగాది రాశి ఫలితాలలో తదుపరి రాశి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానాలు 3. అయితే ఈ రాశి వారికి మార్చి నెలలో శని 6వ స్థానంలోకి మారడం వల్ల కొంత అదృష్ట యోగాలు పట్టే అవకాశం కనబడుతోంది. అంటే అదృష్ట కాలము మీకు ప్రారంభం అవుతోంది. అనేక పర్యాయాలు ధనయోగాలు మీకు కలిగే అవకాశము, ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశము కనబడుతోంది. అయితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా అనుకున్న సమయంలో మీరు చేయగలుగుతారు. ఆదాయము ఇబ్బడిముబ్బడిగా, అంటే మీకు సమయానికి ఎప్పటికైనా డబ్బులు కావాలి అని అనుకున్న తక్షణమే మీకు ఆదాయం వచ్చే మార్గాలు గోచరిస్తాయి. అయితే స్పెక్యులేషన్, మీరు అనుకున్న అంచనాలు తారుమారయ్యి విపరీతమైన లాభాలను పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. మే 18న రాహువు కుంభరాశిలోకి, మే 25న గురువు మిథున రాశిలోకి మారిన తరువాత నుంచి మీకు అసలు పట్టపగ్గాలు ఉండదు. అన్ని ఏది పట్టుకున్నా లాభమే, ఏది పట్టుకున్నా జయమే అన్నట్టు ఉంటుందన్నమాట. పదోన్నతులు కలుగుతాయి, వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న మీ యొక్క కళ కోరిక తీరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగులకు ఇద్దరికీ కూడా ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన స్థానాలను పొందబోతున్నారు. దీనితో పాటుగా మీకు అంటే సన్నిహితంగా ఉన్న ఎవరైనా ఉంటే కనుక, అంటే మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, కొంత దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మరికొంతమందికి సన్నిహితులతో సత్సంబంధాలు ఏర్పడి వారి ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు చదువుల్లో సునాయాసంగా విజయాన్ని సాధించుకుంటారు. దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి. అయితే ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తులతో మీకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమయాన్ని వృధా చేయకుండా, ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారో, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు వెంటనే అంటే సంబంధాలు చూసుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ స్తోత్రము తప్పనిసరిగా ఈ సమయంలో పఠించుకోండి, వినండి. వీలైతే విష్ణు దేవాలయాలను తప్పనిసరిగా సందర్శించుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఈ తేదీలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మే 18, మే 25 ఈ 1-2 సార్లు వినే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక ఎక్కడైనా నోట్ చేసుకున్నట్టయితే ముందుకి వెనక్కి, అంటే ఈ తేదీలకు ముందు మీకు ఎలా ఉండబోతోంది, తేదీల తరువాత మీకు ఎలా ఉండబోతోంది అనే వివరణ మీకు సుస్పష్టంగా తెలుస్తుంది. నమస్తే.